ఈ వీడియోలో మనం శరణ్య ప్రదీప్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన నేను అనే షార్ట్ ఫిల్మ్ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంది, అసలు నేను కథ ఏంటి అన్నది ఈ రివ్యూలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే, శరణ్య ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి. తను ఒక పక్క ఇంటి పనులు చేసుకుంటూనే ఇంకో పక్క జాబ్ కూడా చేస్తుంది. ఈ ప్రాసెస్ లో తను చాలా అనుకువగా, ఓపిక్ గా, ఎంతో పేషెన్స్ తో తన రెస్పాన్సిబిలిటీస్ ని క్యారీ చేస్తుంది. కానీ ఈ నేచర్ వల్ల తన ఐడెంటిటీని అండ్ తనని తను మిస్ అవుతుంది. మరి ఈ స్ట్రగుల్స్ నుంచి తను బయటకు వచ్చి తనకి నచ్చినట్టు తన కోసం బతుకుతుందా లేదా తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మళ్ళీ కాంప్రమైజ్ అయ్యిందా అన్నదే ఈ నేను స్టోరీ. ఇంక ఈ షార్ట్ ఫిల్మ్ లో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ పాయింట్ రిలేటబిలిటీ. ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ లైన్ చాలా రియల్ గా అండ్ రిలేటబుల్ గా ఉంటుంది. చాలా మందికి పర్సనల్ గా కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ డే టు డే లైఫ్ లో ఎంతో పేషెన్స్ తో ఉండే వారికి ఇది ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ పాయింట్ లీడ్ పర్ఫార్మెన్స్. శరణ్య ప్రదీప్ ఈ రోల్ కి పర్ఫెక్ట్ చాయిస్. తన పర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా ఉంది. తను ఈ క్యారెక్టర్ కి ప్రాణం పోసిందని చెప్పాలి. థర్డ్ పాయింట్ క్లైమాక్స్ అండ్ డైలాగ్స్. ఈ షార్ట్ ఫిల్మ్ లాస్ట్ ఫ్యూ మినిట్స్ లో తనలోనే మదన పడే సీన్స్ అండ్ అందులో వచ్చే డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఫోర్త్ పాయింట్ నేచురల్ సీన్స్. సపోర్టింగ్ కాస్ట్ కూడా వాళ్ళ రోల్స్ కి జస్టిస్ చేశారు. అండ్ మెయిన్ గా ఆఫీస్ ఫైల్స్ ఎపిసోడ్స్ అండ్ కొలీగ్ తో వచ్చే సీన్ అండ్ బస్సులో సీట్ కోసం జరిగే ఇన్సిడెంట్ ఇవి చాలా నేచురల్ గా తీసి చూపించారు. ఆడియన్స్ కి ఇవి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ పాయింట్ రొటీన్ ఎమోషన్. ఈ షార్ట్ ఫిల్మ్ లో చూపించిన మెయిన్ లైన్ అండ్ ఎమోషన్ మనకు కొత్తగా ఏమనిపించదు, ఆల్రెడీ ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది. సెకండ్ పాయింట్ అన్రియలిస్టిక్ సీన్స్. కొన్ని సీన్స్ కొంచెం రియాలిటీకి దూరంగా అనిపిస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆఫీస్ లో తన లంచ్ బాక్స్ సీన్ కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది. ఎంత కొలీగ్స్ అయినా ఒకరి లంచ్ మొత్తం తినేసి పాపం వాళ్ళకి కొంచెం మిగల్చడం అనేది ఆడ్ గా ఉంది. థర్డ్ పాయింట్ క్యారెక్టర్ లాజిక్. ఈ ట్రెండీ వరల్డ్ లో ఇంటి పని అండ్ ఆఫీస్ రెండు బ్యాలెన్స్ చేస్తూ ప్రతికే ఒక స్ట్రాంగ్ ఉమెన్ తన హస్బెండ్ దగ్గర అంత హెల్ప్లెస్నెస్ ని ఫేస్ చేస్తుందా అనేది అందరినీ కన్విన్స్ చేయలేకపోవచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే నేను ఒక మంచి షార్ట్ ఫిల్మ్. ఆల్మోస్ట్ అందరికి అండ్ స్పెషల్లీ ఉమెన్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. శరణ్య తన రోల్ కి 100% న్యాయం చేసింది. ఈ నెరేటివ్ ప్రాసెస్ లో 1-2 ఎపిసోడ్స్ మనల్ని అంతలా ఇంప్రెస్ చేయకపోయినా ఓవరాల్ గా బాగుంది. కొంచెం రొటీన్ స్టోరీ లైన్ అయినా మన లైఫ్ ని మనకు చూపించే ఒక రియలిస్టిక్ అటెంప్ట్ ఈ నేను. సో డెఫినెట్ గా మీరు అందరూ చూడాల్సిన షార్ట్ ఫిల్మ్ ఇది. ఈ షార్ట్ ఫిల్మ్ కి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.75. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ కొడండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.